నా పేరు దాసరి క్రాంతి. షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. భారత రాజ్యాంగం ఏదైతే మనకు కల్పించిన హక్కులు ఉన్నాయో వాటిలో ముఖ్యమైన ఒక హక్కు మత స్వేచ్ఛ. ఆర్టికల్ 25, 26, 27, 28 యొక్క ఆర్టికల్స్లో ఏదైతే మత స్వేచ్ఛకు సంబంధించి ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ప్రకటించుకోవచ్చు, సంస్థలను పెట్టుకోవచ్చు, తర్వాత దాంట్లో అనేకమైన సేవా పరిచర్యలు చేయొచ్చు అని చెప్పేసి మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులలో ముఖ్యంగా ఇవి ప్రధాన ఒక స్తంభంలాగా ఉన్నప్పుడు, అంటే ఒక దేశంలో ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యం ఎలాగైతే ఉంటుందో అటువంటి ఆ ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభంగా ఉన్న మత స్వేచ్ఛను, మీకు మత స్వేచ్ఛ ఇచ్చింది ప్రజలకు ఉపయోగకరంగా ఉండడానికి. మన స్వేచ్ఛను మనము ఉపయోగించుకోవాలి, కానీ ఎదుటివారి స్వేచ్ఛను మనం భంగం కలిగించకూడదు. ఇప్పుడు ఈ మతాల గురించి ఎంతమంది ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మనం రోజు చూస్తూనే ఉన్నాం. రాజకీయ నాయకులకు వ్యక్తిగతంగా మతాల గురించి అవసరం లేదు. చాలామంది రాజకీయ నాయకులు కూడా చెప్తున్నారు ఏంటనంటే ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఆ పార్టీకి ఏం చేయకూడదని. ఇక్కడే మనము మీరు పదవి స్టార్టింగ్లో ప్రమాణం చేస్తారు, ఎటువంటి రాగద్వేషాలకు లోను కాకుండా, ఎటువంటి తారతమ్యాలు లేకుండా నేను ప్రతి ఒక్కరికి సహాయం చేస్తానని. మీరు అలాంటప్పుడు నేను ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ మీరు ఏ పార్టీకి సహాయం చేయకూడదు అని అంటే వారు ప్రజలు కాదా? ప్రతి గవర్నమెంట్ రావడం, రాజ్యాంగాన్ని చేర్చడం, మార్చుకోవడం, ఇంకా అంబేద్కర్ని మీరు ఏం అనుసరించినట్టు దళితులు తెలుసుకోవాలి. అంబేద్కర్ని మీరు ఏం అనుసరించినట్టు? మన మతం గొప్ప అంటున్నారు, రేపు నువ్వు ఏ కులస్తుడురా అని అంటారు. కాబట్టి దయచేసి జరుగుతున్న అన్యాయాలను నాకెందుకు అని అనుకోకుండా అందరూ ప్రశ్నించండి. అంటే ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొడితే డైరెక్ట్గా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఇలాగ పలానా వ్యక్తి పలానా చిత్రం ద్వారానో, పలానా యొక్క రాతపూర్వకంగా ద్వారానో, మాటల ద్వారానో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు అని కంప్లైంట్ ఇవ్వండి. నీకెందుకురా, నీ పని నువ్వు చూసుకోరా అని ఏ పోలీస్ ఆఫీసర్ అడిగినా కూడా దయచేసి మీకు ఒక నెంబర్ మేము ఇస్తాం, హెల్ప్ లైన్ నెంబర్ యొక్క హ్యూమన్ రైట్స్ తరపున 8919164727. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇలాగ పలానా పోలీస్ అధికారి మేము కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదని మీరు చెప్తే ఆ యొక్క వ్యక్తి పైన తమ పై అధికారికి కంప్లైంట్ చేసి అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు ఫైల్ చేసి ఒక పౌరుడు ప్రజల శాంతి భద్రతకు విఘాతం కలిగించేటట్టు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పోలీస్ ఆఫీసర్కి చెప్తే వాళ్ళు చర్యలు తీసుకోలేదని మేము చూసుకుంటాం. తర్వాత ఈ యొక్క రాజ్యాంగ హక్కులను ఎవ్వరూ కోల్పోవద్దు. హక్కులను భంగం కలిగిస్తే ఎవరి మీదైనా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.